ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ మేరకు టీడీపీ, జనసేన అన్స్టాపబుల్ అని ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మాస్ డైలాగ్ చెప్పారు. గుడివాడలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ మీ బిడ్డ కాదు, రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు. సీఎం జగన్ తన సొంత చెల్లితో పాటు పలువురిపై కేసులు పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అన్నారని, డిఎస్సి అన్నారని, అవి ఏమయ్యాయి అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందన్నారు. మహానుభావులు స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అన్నారు. అసలు వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి అని చంద్రబాబు ప్రశ్నించారు. బాబాయిని చంపినందుక, రాష్ట్రాన్ని నాశనం చేసినందుక ఎందుకు ఓటు వేయాలన్నారు. 83 రోజుల తర్వాత జగన్ పార్టీ ఇంటికే అని స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ఉంటే కనీసం ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. టిడ్కో ఇళ్లను టీడీపీ కట్టిస్తే క్రెడిట్ వారు తీసుకుంటున్నారన్నారని మండిపడ్డారు. ఎవరికో పుట్టిన బిడ్డకు పేరు పెడితే సరిపోతుందా అని చురకంటించారు. టిడ్కో ఇల్లు కట్టింది తామేనని, ఈ ఇళ్లను 90% తామే పూర్తి చేశామని, కానీ వారు కనీసం 10% పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అలాంటి వారు 3 రాజధానులు కడతారా అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతల నోరు మురికి కాలువ అని, తన వద్ద ఓనమాలు నేర్చుకుని తనకే పాఠాలు చెప్పే పరిస్థితికి వచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. మీకు నోరు ఉందని పారేసుకుంటే భవిష్యత్తులో అందుకు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారని కొడాలి నానికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. జనసేన, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిస్తున్నానని, అహంభావంతో విర్రవీగే వ్యక్తులను చిత్తుగా ఓడించడం మాత్రమే కాదని కాలగర్భంలో కలిసేలా చేయాలని అన్నారు. తమ పోరాటం పవన్ కోసమో తన కోసమో కాదని, ప్రజాహితం కోసమే అన్నారు చంద్రబాబు. భావితరాల కోసం రా కదలిరా అంటూ పిలుపునిచ్చారు. తన ఈ పిలుపు ప్రభంజనంగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రం మొత్తం టీడీపీ, జనసేన గాలి వేస్తుందన్నారు. ఈ గాలి సునామీలా మారి ఆ సునామీలో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. వైసీపీ ఓటమి ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ నేతల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన తడాకను చూపిస్తామన్నారు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ప్రవేశించిన ప్రాంతం ఈ యొక్క గుడివాడ. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయింది ఈ గుడివాడ నుంచి. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన అన్నగారి రాజకీయ ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. ఇలాంటి మహామహులు పుట్టిన తులసి వనం ఈ కృష్ణా తీరం. అలాంటి తులసి వనం ఈరోజు గంజాయి మొక్కలు పుట్టాయి ఇక్కడ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు. అధికారం అంటే బూతులు, దోపిడీ, క్యాసినోలు, పేకాటలు, కబ్జాలు. వింటున్నారా తమ్ముళ్ళు? నిన్న కూడా సంక్రాంతి వచ్చింది. మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా కొవ్వెక్కి విపరీతంగా మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఎవ్వరికీ భయపడదు, భయపడే సమస్య లేదు. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి కూడా ఉంది. తొందరలో చెప్తాను మీ అందరి కథ. వదిలిపెట్టం, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. మంచిగా మీ పని చేయండి, మేము కూడా సహకరిస్తాం. మీరు చేసిన రౌడీయిజం, మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది. 15 సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా. ఎన్టీ రామారావు గారు 8 సంవత్సరాల అధికారం ఉన్నారు. 22 సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఒక ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు.
అందుకే చూస్తే బూత్ శ్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి, బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి, బూతు సామ్రాట్ అయితే అతనికి మంత్రి పదవి. ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయం. ఇక్కడే రావి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. రావి శోభనాద్రి ఎన్టీ రామారావుకి 83లో మొదటి ఎన్నికల్లో ఎలక్షన్ ఏజెంటు, అక్కడి నుంచి ఎమ్మెల్యే, తర్వాత వీళ్ళ సోదరుడు ఎమ్మెల్యే, తర్వాత ఈయన ఎమ్మెల్యే. కానీ మొన్న కూడా సీట్ ఇవ్వకపోయినా ఈసారి మళ్ళీ కాదు, ఈసారి మనం రామును పెడదామంటే గెలిపే ప్రధానంగా ఒప్పుకున్న వ్యక్తి రావి వెంకటేశ్వరరావు. ఇప్పుడు అదే మాదిరిగా రాము కూడా వచ్చాడు ఇక్కడికి. రాము వెంకటేశ్వరరావు ఇద్దరు కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని ఎక్కడికి పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తామని గట్టిగా చెప్పండి.